ప్రగతి ఛానల్కు స్వాగతం. చరిత్ర గతిమార్చిన పుస్తకాలు కార్యక్రమం ద్వారా మనం అనేక మంది తాత్వికులు, తత్వవేత్తలు రచించిన ప్రముఖ గ్రంథాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు రూసో రచించిన డిస్కోర్స్ ఆన్ ఆరిజిన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అనే గ్రంథం గురించి చూద్దాం. ప్రసిద్ధ ఫ్రెంచ్ తాత్వికుడు రూసో రచించిన డిస్కోర్స్ ఆన్ ఇన్ఈక్వాలిటీ తన భావాల ప్రభావంతో ఫ్రెంచ్ విప్లవానికి బీజాలు వేసిన మహామనిషి రూసో యొక్క తత్వజ్ఞానానికి నిదర్శనం. ఆయన క్రీస్తు శకం 1712లో జెనీవాలో జన్మించారు. 1778లో మరణించారు. మానవుడు ఈ భూగోళంపై అవతరించిన తొలి దశలో అసమానతలు లేవని, నాగరికత వికసించిన తరువాతనే అసమానతలు చోటు చేసుకున్నాయని వివరిస్తారు రూసో. మానవ జాతిలో 2 రకాల అసమానతలు ఉంటాయి. కొంతమంది ఇతరుల కన్నా ఆరోగ్యంగానూ దృఢంగానూ ఉంటారు. అలాగే మానసిక స్థాయిలో కూడా తేడాలు ఉంటాయి. ఇవి సహజమైన అసమానతలు. సాంప్రదాయాల చేత సృష్టించబడినవి, సాంప్రదాయాలు అధికారాల చేత స్థిరీకరించబడినవి కొన్ని ఉంటాయి. ప్రజల సమ్మతి చేత ఏర్పడినవి కావచ్చు. కొంతమంది ధనవంతులు, సమాజంలో ఎక్కువగా గౌరవింపబడేవారు అధికారాన్ని సొంతం చేసుకుని ఇతరులను శాసించడానికి సృష్టించినవి కావచ్చు. ఇవి రాజకీయ అసమానతలు. తొలి దశలో మానవుడు ఎలా జీవించాడు? భయానకమైన వాతావరణాన్ని, పరిసరాల్ని ఎదుర్కొని మానవుడు జీవించవలసి వచ్చింది. అనుక్షణం క్రూర మృగాలతో పోరాడుతూ, పోటీ పడుతూ మహారణ్యాలలో, కొండ గుహలలో జీవితాన్ని కొనసాగించవలసిన పరిస్థితి. మానవుడు నగ్నంగా మృగంలానే సంచరించే రోజులవి. ఈ సంఘర్షణలో జీవించిన మానవుడు దృఢకాయుడుగా ఉండేవాడు. అనారోగ్యం అతని చెంత చేరేది కాదు. వారికి జన్మించిన పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా ఉండేవారు. ఆ పరిస్థితులకు తట్టుకోలేని వారు పసితనంలోనే మరణించేవారు. కొంతమంది అతిగా శ్రమించటం, మరికొంతమంది సోమరితనంగా జీవించటం, కొంతమంది అజీర్తితో బాధపడటం, మరికొంతమంది ఆకలితో సతమతమవటం, ఇలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో లేవు. అందువలన ఆనాటి మానవుడికి వైద్య సహాయం కూడా అవసరం లేకపోయింది. మానవుడికి దూరంగా అరణ్యాలలో సంచరించే మృగాలకు జబ్బులు సోకవు. మానవుడు మచ్చిక చేసుకుని సాకటం మొదలుపెట్టి తన అదుపులోకి తీసుకున్న తరువాతనే జంతువులలో జబ్బులు వ్యాపించసాగాయి. అలాగే సుసంఘటితం అని మనం అనుకునే ఈ సాంఘిక వ్యవస్థలోనే కొంతమంది మనుషులు బలహీనులుగాను, బానిసలుగాను ఉంటున్నారు. ఆదిమ సమాజంలో అటువంటి అసమానతలు లేవు. ఇల్లు లేక, కుటుంబాలు లేక నగ్నంగా సంచరిస్తూ జీవితాన్ని గడిపిన అనాది మానవుడికి ఒంటరిగా ప్రమాదానికి అతి చేరువుగా జీవిస్తూ తన్ను తాను కాపాడుకోవటమే ముఖ్యంగా ఉండేది. అందుకోసం ఆత్మరక్షణ చేసుకోవటం, దాడి చేయటం కూడా అవసరం. అతని ఆలోచనలు కూడా అంతవరకే పరిమితమై ఉండేవి. ఈ విషయంలో మానవుడికి, మృగానికి స్వల్పమైన తేడా మాత్రమే ఉండింది. ప్రకృతి ఆజ్ఞాపిస్తుంది, పశువు తలదాల్చుతుంది. మానవుడు కూడా ఆ విధమైన ఆదేశాలనే అందుకుంటాడు. అవి అతని పంచేంద్రియాలపై ప్రభావాన్ని కలుగచేస్తాయి. అయితే ప్రకృతి ఆజ్ఞలను తలదాచటానికి లేదా ఎదురొడ్డటానికి తనకు స్వేచ్ఛ ఉన్నదని మానవుడు గ్రహిస్తాడు. ఆ గ్రహింపే ఆలోచనలను సృష్టిస్తుంది. అయితే అనాది మానవుడు ఆలోచనల పరిధి చాలా పరిమితమైనది. పరిసరాలను ఎదుర్కొంటూ అతను జీవించటానికి అవసరమైన మేరకే ఆలోచనలు ఉత్పన్నమయ్యేవి. నీతివేత్తలు ఏమైనా చెప్పని, మానవుడిలో అవగాహన శక్తి అభివృద్ధి చెందడానికి కారణం హేతు దృక్పథం కాదు, అనుభూతులు, ఆవేశాలు మాత్రమే. అనుభూతించి ఆనందించాలనుకుంటాం కనుకనే ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడం జరుగుతుంది.
కోరికలు భయాలు లేని మనిషికి హేతు దృక్పథం పట్టుబడదు. అనుభూతులు ఆవేశాలు అవసరాలపై ఆధారపడి ఉంటాయి. అనాది మానవుడికి భౌతికమైన అవసరాలు మాత్రమే ఉండేవి. అతనికి ఆహారం కావాలి, లైంగిక సుఖం కావాలి. అతనికి రెండిటికి సంబంధించిన భయాలు మాత్రమే ఉండేవి. ఒకటి ఆకలి, మరొకటి బాధ. మృగానికి లేనట్లే అతనికి మృత్యువుని గురించిన ఆలోచన కానీ భయం కానీ లేవు. పశుదశను వీడిన తరువాతనే అతనికి మృత్యువుని గురించి ఆలోచించడం వచ్చింది. స్త్రీ పురుషులు కోరికలు తీర్చుకునేవారు. తండ్రి ఉంటాడని తెలీదు. పిల్లల్ని తల్లి సహజ ప్రేరణ వల్ల కొంతకాలం పెంచేది. ఆహారం వెతుక్కోగలిగే దశ రావటంతోనే పిల్లలు తల్లిని వదిలి వెళ్ళిపోయేవారు. తరువాత మళ్ళీ వారు కలుసుకోకపోవచ్చు. కలుసుకున్నా ఒకరినొకరు గుర్తించే స్థితిలో ఉండరు. తొలి దశలో నైతికపరమైన విధులు కానీ సంబంధాలు కానీ లేకపోవటం వల్ల మంచి చెడు అనే పదాలకు అర్థం తెలియదు. సుగుణాలు వ్యసనాలు అనే విభజన వారికి తెలియదు. సుగుణం అంటే తన్ను కాపాడుకోవటానికి ఉపయోగపడేది. వ్యసనం అంటే తన ఉనికికి హానికరమైనది అని మాత్రమే అర్థం చెప్పుకోవచ్చు. అంత మాత్రాన ఆదిమ దశలో మానవులంతా క్రూరులు అనే అర్థం లేదు. క్రూరత్వం అనేది వారికి తెలీదు. తన్ను తాను కాపాడుకోవాలనేది వారి ఆలోచన. ఆ తత్వమే తోటివారు బాధపడుతుంటే సహించలేకపోవటానికి కారణమవుతుంది. చాలామంది భావించినట్లుగా దయ అనేది మానవుడిలో హేతు దృక్పథం వికసించిన తర్వాత పట్టుబడ్డ గుణం కాదు. అది ఓ విధమైన సహజాతం. అనాది మానవుడిలో అది స్వచ్ఛంగా ఉండేది. హేతు దృక్పథం అహాన్ని సృష్టిస్తుంది. తనకు ఉపయోగపడని ప్రతిదాన్ని మానవుడి నుంచి దూరంగా ఉంచుతుంది. ఇది ఆది మానవుడికి తెలియదు. తనకు హాని జరిగే పరిస్థితుల్లో కాపాడుకోవాలనే తప్ప ఇతరులకు హాని చెయ్యాలనే ఆలోచన వారికి తట్టేది కాదు. ప్రకృతి పిలుపుకు ప్రతిస్పందించి కోరికలు తీర్చుకోవటం, అవసరాలు తీర్చుకోవటంతోనే ఆవేశాలు చల్లబడిపోవటం, ఇది ఆనాటి మానవుడి పరిస్థితి. నేను, నాది అనే ఆలోచన కానీ రేపటి గురించి ఆలోచన కానీ లేకపోవటం వల్ల సంఘర్షణకు అవకాశం లేదు. స్త్రీల కోసం పురుషులలో అసూయలు, హత్యలు వారికి తెలియని విషయాలు. క్రమంగా జనాభా పెరుగుతూ ఆహారం కొరత ఏర్పడటం వల్ల ముందు మృగాలతోనూ తరువాత తోటి మనుషులతోనూ పోటీ పడవలసి వచ్చింది. మృగాలతో పోరాటానికి తగిన ఆయుధాలు తయారు చేసుకున్నాడు. మృగాలను తన తెలివితేటలతో అదుపు పెట్టగలననే విషయాన్ని అనుభవం మీద తెలుసుకున్నాడు. ఒకసారి ఆ విషయం అవగాహన చేసుకున్న తరువాత తన తోటి మనుషులు కొందరికంటే తన సమర్థుణ్ణి అన్న విషయం కూడా తెలుసుకున్నాడు. అవసరాలు కూడా అతన్ని తోటి మానవులతో సంఘర్షణకు పురిగొల్పాయి. అయితే తోటి మానవులతో సహకరించడం కూడా అవసరమే. ఆ విధంగా గుంపులు ఏర్పడ్డాయి. తమ అవసరాల కోసం ఒక గుంపుతో కలిసి ఉండటం, మరో గుంపుతో ఘర్షణ పడటం జరిగింది. క్రమంగా గుహల్లో నుంచి బయటకు వచ్చి గుడిసెలు నిర్మించుకోవటం, స్త్రీ పురుషులు కలిసి ఉండటం మొదలయ్యింది. ఈ విధంగా ఇల్లు, కుటుంబాలు ఏర్పడ్డాయి. ప్రకృతితో భౌతిక అవసరాల కోసం పడే ఘర్షణలో ఆలోచనలు కూడా వికసించాయి. తోటి మానవులతో సంభాషించడం కోసం భాషను కనిపెట్టారు. వివిధ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటి నుండే అసూయలు, తగాదాలు మొదలయ్యాయి. కొంత భూమిని సొంతం చేసుకుని సొంత ఆస్తిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆస్తిని కలిగి ఉండటంలో ఆనందం కన్నా లేకపోవటం వల్ల కలిగే బాధ అధికమయ్యింది. ఇందులో నుంచే క్రూరత్వం జనించింది. తన తెలివితేటల వల్ల సమాజంలో గుర్తింపు సాధించటం, గౌరవం కోసం పాకులాడటం మొదలయ్యాయి. అవి లభించిన వారు గర్వపడటం, లేనివారు బాధపడటం. ఈ విధంగా అసమానతలు, జాతి భేదాలు మొదలయ్యాయి. అడవులను వ్యవసాయానికి అనుకూలంగా మార్చటం, లోహాలను కనిపెట్టడంతో
మానవ నాగరికత వికాసం మొదలైంది. అయితే ఇక్కడి నుండే మానవుడి వినాశనం ప్రారంభమైంది. తొలి దశలో ఆస్తి శారీరక శ్రమ వల్ల ఏర్పడింది. వ్యవసాయంతో పాటు దానికి అవసరమైన ఉపకరణాలు తయారు చేసేవారు. ఈ విధంగా వృత్తుల విభజన కూడా ఏర్పడింది. క్రమంగా ఆస్తులను తెలివితేటలతో కూడా పెంచుకోవటం మొదలైంది. తోటి మానవులను బానిసలుగా ఉపయోగించటం మొదలెట్టారు. ఈ విధంగా పెంచుకున్న ఆస్తులను రక్షించుకోవలసి ఉంటుందని అతనికి తెలుసు. అందుకనే చట్టాలు తయారు చేశారు. వాటిని అమలు జరిపే రాజ్య వ్యవస్థను, సైన్యాన్ని నిర్మించుకున్నారు. కానీ పేదవారితో మిమ్మల్ని బలవంతుల నుండి కాపాడటం కోసం చట్టాలను, సైన్యాన్ని తయారు చేస్తున్నామని అన్నారు. వారు నమ్మి తమ స్వేచ్ఛను అర్పించారు. ఈ విధంగా అనాది మానవుడు అనుభవించిన స్వేచ్ఛ నాగరికత వికసించడంతో హరించుకుపోయింది. అన్ని అసమానతలకు, సంఘర్షణలకు మనం గర్వపడుతున్న నాగరికతే కారణమంటారు రూసో. రూసో మనుష్య శాస్త్రం ఇంకా అభివృద్ధి చెందని రోజుల్లో ఈ గ్రంథాన్ని రచించారు. ఇందులో ఆదిమ మానవుడు సుగుణాల పుట్ట అని, నాగరికత వల్లే దుర్గుణాలన్నీ పట్టుబడ్డాయని భావించటం శాస్త్రీయం కాదు. ఏది ఏమైనా మానవుడి ఆలోచన జగత్తుని, రాజకీయ వ్యవస్థల్ని ప్రభావితం చేసిన గొప్ప గ్రంథంగా ఇది కీర్తింపబడింది. ఈరోజు మనం డిస్కోర్స్ ఆన్ ఆరిజిన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, అసమానతలు ఎందుకు ఏర్పడ్డాయి అనే అంశం గురించి రూసో వివరించిన అద్భుతమైన గ్రంథం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.